ఏమన్నా సినిమా అల్లరి నరేష్ మాత్రం మొత్తం మాసే, ఏమన్నా యాక్షనా, కానీ సినిమా బాగాలేదు భయ్య, బాగాలేదు భయ్య. సినిమా మాస్ చూస్తే ట్రైలర్ చూస్తే మాత్రం మొత్తం మాస్ ఫైట్స్ అట్లా అనుకున్నాం. సినిమా అంతా ల్యాగ్ తీసాడు మొత్తం. ఫైట్స్ బాగున్నాయి, అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది. ఇంకా మిగతా అంత సినిమా లేదు భయ్య, అంత లేదు. అవన్నీ ఏం లేదు, జస్ట్ స్లో ఉంది. హీరోయిన్ చనిపోతుంది, హీరో చనిపోతాడు. ఒక క్లైమాక్స్ మంచిగా పెట్టలేదు, అంతే. ఇద్దరు చనిపోతారన్న. క్లైమాక్స్ మొత్తం సెట్ అవ్వలేదు అంతా. ఉంది జర ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది సినిమా, సెకండ్ హాఫ్ లాస్ట్లో జర క్లైమాక్స్ జర ఎమోషనల్ ఉంది. సినిమా బాగుంది, యాక్టింగ్ అల్లరి నరేష్ చింపేసిండు. క్లైమాక్స్ కూడా చాలా మంచి నచ్చింది. హైలైట్స్ ఏంటి సినిమా అంటే? ఎమోషనల్ డ్రామా చాలా బాగుంది. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. ఏంటంటే హైలైట్స్ ఏంటి? అల్లరి నరేష్ గారు చాలా రోజులతో అంటే అతని యాక్షన్ మాత్రము అల్టిమేట్ అండి, చూడాల్సింది సినిమా. ఒక మూర్ఖత్వం వలన ఒక తండ్రిని, ఒక లవ్ చేసిన అమ్మాయిని, లాస్ట్కి తన తమ్మును కూడా చంపుకుండే స్థితికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ మమ్మీ ఒక మెసేజ్ చెప్పడం వల్ల అప్పుడు రియాక్షన్ అయ్యి నేను ఏం కోల్పోయానా, ఏంటి, ఎలా కోల్పోయానా, నా స్టడీ ఎలా కోల్పోయానా, నేను ఎలా ఉండాల్సిన వాడిని అనేది యాక్చువల్లీ సినిమా బాగా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అతను ఆ మూర్ఖత్వం నుంచి రియాక్షన్ అయ్యేలోపు అతనే కోల్పోతాడు. అతను కోల్పోవడం అంటే చనిపోతాడు. అది సినిమా బాగుందండి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఒక మూర్ఖత్వం గురించి చెప్పిన మనం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అది సినిమా చాలా హిట్, సూపర్ హిట్, బాగుంది. అదిరిపోయింది. మొన్న వచ్చిన ఇట్లు మారేడు మళ్ళీ ఇలా ఆ రేంజ్, అంతకన్నా రేంజ్ అండి, ఇది మంచి రేంజ్ సినిమా. సూపర్ బాగుంది, బాగుంది. అంటే అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కదా, దానికి కూడా కామెడీ అన్ని కొన్ని కామెడీ మూవీస్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయినప్పుడు సీరియస్గా ఉంటాయి. అందుకని ఇది ఒక మూర్ఖత్వం ఉంది కాబట్టి సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా. బచ్చనపల్లి సినిమా ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను. ఎలా ఉంటుందో మంచి టెన్షన్స్లో వెళ్ళాం. కానీ అల్లరి నరేష్ గారు మరిపించి నటన చేశారు. ఎడమంటి నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీనికి స్క్రీన్ ప్లే రాశారు, రాసిన మధు గారు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా, రెక్లెస్గా, ఎడమెంట్ నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తుణాతుణకలైపోతుందో, వాళ్ళ సంసారం ఎలాగా మట్టుబట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు, అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు బచ్చనపల్లి గురించి మనకు గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి, మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లరి నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద ఇంకా అనేక రకాల సినిమాలు వస్తాయి. తప్పకుండా మనం ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలి. డైరెక్టర్ గారు అభివృద్ధిలోకి వస్తారు, రైటర్ మధు గారు కూడా మంచి అభివృద్ధిలో రావాలని, ముఖ్యంగా మహేష్ గారు ఇంకా హై రేంజ్కి వెళ్ళి ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తూ భద్రాజీ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ రియల్ టైం సినిమా ఇది క్లాస్ లేదు, మాస్ లేదు. ఇది చెప్పాలంటే మన రియల్ లైఫ్ స్టోరీ, ఒక కామన్ స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ, ప్రతి ఇంట్లో కోపాలు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక మనిషి ఏం పోగొట్టుకుంటాడు అనే స్టోరీ. సో ఇది స్టోరీ సినిమా అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అల్లరి నరేష్ చాలా కామెడీ సినిమాలు చేసి మానేసి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు కదా, చాలా మంది ఆయనకు సజెషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు కామెడీ సినిమాలే చేయమని. మరి ఇలాంటి సినిమాలు చేయడం కరెక్టేనా? అంటే బాస్ యాక్టర్ అనేవాడు వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు ఒకటి అట్లా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అంత మాస్ పుష్ప చేశాడు, అదంతా చేశాడు. దానికి ముందల అలా వైకుంఠపురం చేశాడు. సో అక్కడ అల్లు అర్జున్కి ఉన్న ఇది నరేష్కి ఎందుకు రాడు? హీఈస్ ఫార్ మోర్ సుపీరియర్ యాక్టర్ దెన్ అల్లు అర్జున్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే హీ హాజ్ బీన్ ట్రైన్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఇది గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియోటైప్ పెట్టకూడదు, ఇతను ఇట్లానే చేస్తారు. అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు,
ఇప్పుడు అప్పటి వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్? సో ఇప్పుడు అంటే ఇది స్క్రీన్ ప్లే ఎలా ఉంది అంటే బచ్చల్ మళ్ళీ ఎలా ఉంది? నేను కావాలంటే రాసిస్తాను, ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు. దట్స్ ద థింగ్. సో ఇప్పుడు అల్లరి నరేష్ హిట్ వచ్చినట్టేనా అంటే? ఇప్పుడు హిట్ అంటే ఏముంది బాసు, ఈ టైంలో ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ మెంబర్స్ అందరి వరకు చిన్న సినిమాలకి థియేటర్లు కరెక్ట్గా ఇచ్చే వరకు హిట్లు లేవు, ఏమీ లేదు. ఈవెన్ పుష్ప కూడా ఏంటంటే ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ ఏదైతే ఉందో కామెడీ షోస్, అక్కడ అంత కలెక్షన్స్ లేవు, ఇదంతా మనకి తెలుసు. సో ఇప్పుడు మామూలుగా ఒక సినిమా హిట్, ఒక సినిమా ఫ్లాప్ అనే టైం పోయింది. ఇదంతా ఏంటంటే ఓటీటీ బ్యాండ్. సో ఓటీటీ ఉన్నన్ని రోజులు ఏంటంటే ప్రతి సినిమా హిట్టే. ఎందుకు చూసే వాళ్ళకి ఆడియన్స్కి టైం ఉన్నప్పుడల్లా చూస్తారు కాబట్టి అక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు కరెక్ట్గా పల్స్ని పట్టుకున్నారు లేదా అనేది ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఇన్సిడెంట్ చూడంగానే చెడు మార్గాలను ఎందుకు ఎంచుకుంటుండు, మంచి మార్గంలో పోతే మంచిగానే ఉంటాడు కదా అనేది అదొకటి ఉంటే. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే డైరెక్టర్ కూడా మంచిగా రాసిండు. అంటే ఒక వ్యక్తిని ఎవడు మార్చలేడు, ఒక అమ్మాయి కూడా మార్చలేడు. అంటే ఈ సమాజంలో ఏమనుకుంటారు అంటే ఏదైనా ఇన్ఫ్లుయెంట్ కాగానే చెడు విషయాల్లో పోతుంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి మారుస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ బొంగు అదేముండదు. సినిమాలో బరాబర్ చూపించిండు. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చినా ఒక వ్యక్తి మారాడు, అంత ఈజీ కాదు. ఆ వ్యక్తి వల్లనే మార్పు వస్తేనే ఆ వ్యక్తి మారగలుగుతాడు. వాడే అనుకోవాలి మారాలి, నేను మారాలని నేనే అనుకోవాలి. మాస్ క్యారెక్టర్ మెసేజ్ ఓరియంటెడ్ అన్న, పక్కా మెసేజ్ ఓరియంటెడ్. ఎండింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. హీరోయిన్ చనిపోవడం అనేది అంటే బాగా నచ్చింది అదైతే నాకైతే. అంటే తెలుగులో మ్యూజిక్ అనేది పెద్ద గుర్తుపెట్టుకునేది ఏముండదు అన్న, కాకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పోతుంటే మంచి ఫీల్ అవుతుంది. సో తెలుగులో హీరోయిన్ చచ్చిపోతే కొంచెం సినిమాలు ఆడవు కదా, మరి అంటే ఈ సినిమా ఎంతవరకు ఆడే? అందుకే అన్న ఫస్ట్ యావరేజ్ అని చెప్పిన. సినిమాలో ఆడొచ్చు ఆడకపోవచ్చు, అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా తీసుకుంటాడు. నాకైతే యావరేజ్ అనే అందుకే అనుకున్నా. అదే హీరోయిన్ బతుకుంటే హైలైట్ ఉంటుండే సినిమా. నాకైతే కొత్తగా అనిపించింది అన్న. అంటే అల్లరి నరేష్ గారిది యాక్టింగ్ అయితే బాగుంది. అంటే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ని తీసుకొచ్చారు మాస్.